డోపింగ్ మాఫియాపై సర్జికల్ స్ట్రైక్ కి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. క్లీన్ స్పోర్ట్స్ లక్ష్యంగా యాంటీ డోపింగ్ చట్టంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. డోపింగ్ మాఫియా తోలు వలిచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. యాంటీ డోపింగ్ చట్టంలో కీలక మార్పులు చేస్తూ కేటుగాళ్ల పని పట్టేందుకు రెడీ అయింది. అక్రమ రవాణాతో పాటు డ్రగ్స్ పెడ్లర్సే లక్ష్యంగా ఇకపై జరగబోయే దాడులు వణుకు పుట్టించేలా ఉంటాయంటోంది. ఇకపై డోపింగ్ కేవలం క్రీడా నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, ఓ నేరంగాను పరిగణిస్తూ చట్టంలో మార్పు చేసింది. డోపింగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినంత మాత్రాన అథ్లెట్స్ పై క్రిమినల్ కేసులుండవు. సప్లయర్లు, కోచ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ ఇప్పుడు టార్గెట్ కానుంది. అలాగే మైనర్స్ కి మత్తు పదార్థాలు సరఫరా చేసే వాళ్లను తక్షణమే కటకటాల్లోకి నెట్టేలా చట్టం చేసింది. డోపింగ్ ని ప్రోత్సహించే సంస్థలపైన ఉక్కుపాదం మోపనుంది. క్రీడాకారులకు ఎమర్జెన్సీ చికిత్సలు, గుర్తింపు పొందిన మందులకి మినహాయింపించింది. యునెస్కో వాడా ప్రమాణాలకి అనుగుణంగా చట్ట సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. క్లీన్ స్పోర్ట్స్ దిశగా అడుగులేస్తున్న భారత్ క్రీడల్లో పారదర్శకత కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు సిద్ధమైంది. మొత్తంగా యాంటీ డోపింగ్ చట్ట సవరణపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డోపింగ్ మాఫియాపై ఇకనైనా ఉక్కుపాదం మోపకపోతే భవిష్యత్ అంధకారమే అంటున్నారు. యువ క్రీడాకారులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు.